తెలంగాణ ఈఏపీ సెట్ 2024 అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము. మనకి సెకండ్ ఫేజు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది గదా! సో, దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో, ముందుగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఇమ్మీడియేట్‌గా లైక్ చేయండి. సో, మన దగ్గర పెయిడ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. టీజీ, ఈఏపీ సెట్‌కి సంబంధించి నీటు, సీసాబ్, లా సెట్ ఇట్లాంటివన్నీ గూడా మనకి కౌన్సెలింగ్, గైడెన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, కాలేజ్ ప్రయారిటైజేషన్ ఇలాంటివన్నీ సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ సర్వీసెస్. సో, ఇన్ కేస్ మీకేమైనా అలాంటి సర్వీసెస్ కావాలి అనంటే మీరు ఈ నంబర్‌లో కాల్ చేయొచ్చు. ఇకపోతే మనకి సెకండ్ ఫేజ్ చూడండి 26థ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్టర్ చేసుకోకుండా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళంతా గూడా ఈరోజు ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే రిజిస్ట్రేషను, స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషను చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాగిన్ ఐడీ వచ్చిందో వాళ్ళంతా చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. డైరెక్ట్‌గా మీ లాగిన్ ఐడీ అండ్ యూజర్ నేము హాల్ టికెట్ నంబరు, పాస్వర్డ్ ఆ డీటెయిల్స్‌తోని డైరెక్ట్‌గా రేపు అంటే 27థ్ రోజు మీరు ఎంసెట్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి అగైన్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. రేపు, ఎల్లుండి 2 డేస్ మీకు టైం ఉంది. అంటే 27థ్ అండ్ 28థ్. సో, ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో ఈ ప్రాసెస్ రిజిస్ట్రేషను, పేమెంటు, తర్వాత స్లాట్ బుకింగు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది అంతా చేయలేదో వాళ్ళు ఈరోజు రిజిస్టర్ చేసుకొని రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రేపు స్లాట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి 27థ్ రోజు. సో, ఆ స్లాట్స్ బుక్ చేసుకొని రేపెళ్లి మీరు ఆ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకొక లాగిన్ ఐడీ వస్తుంది. తర్వాత మీరు ఇంటికొచ్చో లేకపోతే ఇంటర్నెట్ సెంటర్‌లోనో కూర్చొని వెబ్‌సైట్‌లో మీ పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనకి ఎక్కువ రోజులు టైం అయితే ఇవ్వలేదు సెకండ్ ఫేజ్‌లో. ఓన్లీ 2 డేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 2 డేస్. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కూడా ఓన్లీ 1 డే మాత్రమే స్లాట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 28థ్ రోజనమాట. అంటే మనకి ఈవినింగ్ అదే రోజు 27థ్, 28థ్ కదా! 28థ్ ఈవినింగో, నైటో అవి ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 31st అన్నారు. సో, ఆన్ ఆర్ బిఫోర్ 31st అనంటే మేబీ 30థ్‌కి రావచ్చు లేదా 31st కూడా రావచ్చు. మనకి ఫస్ట్ ఫేజ్‌లో కూడా అలాగే ఆన్ ఆర్ బిఫోర్ 19th అన్నారు. అఫ్‌కోర్స్ 2 డేస్ ఎక్స్టెండ్ చేశారు. కొన్ని కొత్త సీట్లు యాడ్ చేస్తామని చెప్పేసి 2600 సీట్స్ మనకి 16థ్ రోజు యాడ్ చేయడం జరిగింది. సో దట్ యాక్చువల్‌గా 15థ్ లాస్ట్ డేట్ ఉండే. 16థ్, 17థ్ 2 డేస్ ఎక్స్టెండ్ చేశారు. దానివల్ల మేబీ డిలే అవుతదేమో అని అనుకున్నాం గానీ, బట్ 19థ్‌కి యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు చెప్పిన ప్రకారంగా సీట్ అలాట్‌మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. మనకు సేమ్ ఈ సెకండ్ ఫేజ్‌లో కూడా 31st రోజు సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది. అదే రోజు నుంచి మనకి ట్యూషన్ ఫీజ్ పేమెంటు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్ వెబ్‌సైటు అండ్ కాలేజ్‌కెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయడం ఇదంతా కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ ఒకసారి మీరు షెడ్యూల్‌లో చూసినట్లయితే 31st అలాట్‌మెంట్ అవుతుంది కదా! అలాట్‌మెంట్ రోజు నుంచి అంటే 31st నుంచి 2nd వరకు మీరు ఎవరెవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చి ఫీజ్ పే చేశారో, ఆ ఫీజ్ పే చేసిన వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కాలేజ్‌లో వచ్చింది అండ్ మీరు పే చేసిన ఫీజ్‌కి అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాలేజ్ ఫీజ్‌కి డిఫరెన్స్ ఉందనుకోండి. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఒకవేళ ఎక్కువుంటే మీరు పే చేయాల్సి ఉంటుంది. లేదు తక్కువుంటే మీకు రిఫండ్ అవుతుందనమాట. సో, ఫీజు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఏ కాలేజీ నుంచి ఇంకో కాలేజ్‌కి అదే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ నుంచి సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కనమాట. సో, ఇదంతా ఈ ప్రాసెస్. ఎవరికైతే ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకుండా ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో ఫస్ట్ టైమ్ సీట్ వచ్చింది అనుకో, వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇక్కడ వాళ్ళకి అలాట్‌మెంట్ లెటర్‌లో ఫీజ్ పేమెంట్ ఎంత ఎంత కట్టాలి మీరనేది చూపిస్తుంది కదా! ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఉందా? లేదా? ఉంటే అది డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఎంత అనేది ఇలా అన్నీ క్లియర్‌గా అక్కడ అలాట్‌మెంట్ లెటర్‌లో ఉంటుంది. సో, అది చూసుకొని మీరు అదే రోజు ఆన్‌లైన్‌లో పేమెంట్ కూడా చేసేయొచ్చనమాట. ట్యూషన్ ఫీజ్ పేమెంట్ అయిపోతుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ కూడా ఇమ్మీడియేట్‌గా ఫీ పేమెంట్ అయిపోగానే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. అది చేసిన తర్వాత మీరు కాలేజ్‌కి వెళ్ళి కంపల్సరీ అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందనమాట. మరి ఫస్ట్ ఫేజ్ తర్వాత కాలేజ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఈస్ మ్యాండేటరీ అనమాట. ఇక్కడ చూడండి కింద నోట్‌లో మనకి ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్
అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, తర్వాత మీరు ఏం తీసుకెళ్ళాలి అని అంటే హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఒరిజినల్ టీసీ ఏదైతే ఉంటుందో అది మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెకండ్ ఫేజ్ తర్వాత. గుర్తుపెట్టుకోండి, ఒక సెట్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ టీసీ మాత్రమే అన్నారు ఇక్కడ, ఇంకా వేరే ఏమీ చెప్పలేదు. కాబట్టి మీరు ఒరిజినల్ టీసీ ఒకటి అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ got allotment in second phase and not reported at the allotted college are not permitted to exercise options in the final phase counseling. ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది బట్ మీరు కాలేజీలో రిపోర్ట్ చేయలేదు లేదా ఆన్లైన్లో రిపోర్ట్ చేయలేదు, మీరు సీటు వద్దనుకున్నారు, అలాంటి వాళ్ళకి ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ లేదు, మీరు ఎలిజిబుల్ కాదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. థర్డ్ ఫేజ్లో చూసుకుందాము, సెకండ్ ఫేజ్లో నచ్చలేదు, ఇలాంటి అనుకొని థర్డ్ ఫేజ్లో చూసుకుందామని అనుకుంటే కుదరదు మీకు. సో కంపల్సరీ మీరు ఫీ పే చేసి ఆన్లైన్ రిపోర్టింగ్ చేసి కాలేజీలో కూడా మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. చేస్తేనే మీరు థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు. థర్డ్ ఫేజ్లో మీకు ఛాన్స్ ఉండదు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా కౌన్సిలింగ్లో మీరు ఉండరు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక నెక్స్ట్ చూస్తే మనకి బీటెక్లో 80% మందికి బోధనా రుసుములు అని చెప్పేసి ఇంకొక న్యూస్ ఉంది మనకి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద బీటెక్ సీట్లు పొందిన విద్యార్థుల్లో 80.33% మంది బోధనా రుసుములు పొందనున్నారు. మొత్తం 75,200 మంది ఇటీవల సీట్లు పొందారు. వారిలో 60,411 మందికి పాక్షికంగా లేదా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అర్హులని అధికారులు తేల్చారు. సో వాళ్ళకి సంబంధించి 2 lakhs లేదా 1.5 lakhs ఇట్లా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా ఈఏపీ సెట్ ర్యాంకు 10,000 లోపు ఉన్న బీసీ ఓసీలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు కదా, సో అది కూడా ఉంటుంది. ఆ పై ర్యాంకు ఉంటే 35,000 మాత్రమే ఇస్తారనమాట. ఎస్సీ ఎస్టీలకు అయితే మొత్తం కంప్లీట్గా ఉంటుంది. సో ఇక గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 11,211 మెంబర్స్కి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, వీరికి ర్యాంక్తో పరిమితితో సంబంధం లేకుండా 100% ఫీజు రియంబర్స్మెంట్ లభిస్తుంది. సో ఇదండి యాక్చువల్గా మనకి సీట్స్ ఎంతమందికి వచ్చాయి, 75,200 మందికి సీట్స్ వచ్చాయి, కానీ అందరూ ఫీజు కట్టలేదు. చూడండి ఇక్కడ అప్డేట్ ఒకటి మనం చూసుకుందాం. సో దానికంటే ముందు మనకు ఒక వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో ఇమ్మీడియట్గా అంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఆ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కింద ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అది క్లిక్ చేసి వాట్సాప్లో సబ్స్క్రైబ్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూడండి, నేడో రేపో మరో 9,000 బీటెక్ సీట్లు అని చెప్పేసి మనకి లేటెస్ట్ న్యూస్. ఇది చాలా గుడ్ న్యూస్ అందరికీ. కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ నేటి నుంచి ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్, రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్. ఇందాక మనము షెడ్యూల్ చూసాం కదా, సో దాని ప్రకారంగా మనకి 27, 28 2 రోజులు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఈ 2 డేస్లో మనకి ఇంకొక 9,000 సీట్లు యాడ్ చేయబోతున్నారనమాట. ఓకే, సో యాక్చువల్గా మనకి కన్వర్షన్ సీట్స్ ఒక 7,000 రావాల్సి ఉంది. కన్వర్షన్ సీట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కాలేజ్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ ఇలాంటి కోర్ బ్రాంచెస్ ఉన్నాయి, వాటికి డిమాండ్ ఎక్కువ లేదు, ఆ కాలేజెస్లో ఆ సీట్లు మిగిలిపోతున్నాయి. సో అలాంటి కాలేజెస్ వాళ్ళు ఏం చేశారనంటే, మాకు ఈ బ్రాంచెస్ వద్దు, ఈ బ్రాంచెస్ బదులు మనకి కంప్యూటర్ సైన్స్ లేదా వాటి రిలేటెడ్ బ్రాంచెస్ కావాలి అని చెప్పేసి అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఏఐసిటి అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. కానీ అవి మనకి ఇంతవరకు యాడ్ అవ్వలేదు. సో అంటే ఈ కన్వర్షన్ సీట్స్ అంటే ఒక బ్రాంచ్ని వదిలేసి ఇంకో బ్రాంచ్ని తీసుకుంటారు. దానివల్ల ఎవరికి ఎటువంటి బర్డెన్, ఐ మీన్ మనకి స్టేట్ గవర్నమెంట్ మీద ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే బర్డెన్ ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసీ మన ఎలక్ట్రికల్ తీసేసి కంప్యూటర్ సైన్స్ తెచ్చుకుంటారు. సో అంతే, నెంబర్ ఆఫ్ సీట్స్ సేమ్ ఉంటాయి మేబీ. కాబట్టి మనకి ఎక్కువ ఎక్స్ట్రా బర్డెన్ ఉండదు. అంటే కొత్త సీట్లు అయితే మేబీ ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది అని అనుకోవచ్చు, బట్ అట్లాంటిది ఏమి ఉండదు ఈ కన్వర్షన్ సీట్స్కి. సో అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా అడిషనల్గా ఒక 20,500 సీట్లు. ఓకే, 20,000 ఇక్కడ చూడండి, 20,500 సీట్లు కూడా మనకి రావాల్సి ఉంది. వాటికి సంబంధించిన అప్రూవల్ కూడా ఏఐసిటి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కానీ మనకి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ 20,000, 7,000 అన్నీ పక్కన పడేసి ఓన్లీ 2,600 సీట్లు మాత్రం మనకి మొన్న ఫస్ట్ ఫేజు, అది కూడా లాస్ట్ డే
లాస్ట్ డే కూడా కాదు, 16th రోజు. 15th రోజు మనకి వెబ్ ఆప్షన్స్ లాస్ట్ ఉండే, బట్ 16th రోజు యాడ్ చేయడం జరిగింది. ఆ 2600 సీట్లు కొన్ని యాడ్ చేశారనమాట. సో వాటితో పాటు ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ అంటే రేపటికి, అంటే ఈరోజు కానీ రేపు కానీ ఆ సీట్స్ కూడా అంటే ఇంకొక 9000 సీట్లు దాదాపు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే 9000 సీట్లు మనకి సెకండ్ కౌన్సిలింగ్కి వచ్చాయనుకోండి, 9000లో మనకి 70% సీట్స్ కన్వీనర్ కోటాలోకి వస్తాయి. సో అవన్నీ అంటే రిమైనింగ్ 30% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయన్నమాట. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే 9000 ఒక 6300 సీట్లు దాదాపు మనకి కన్వీనర్ కోటాలో కలిసే అవకాశం ఉంటుంది. ఇంకా రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 2700 అప్రాక్సిమేట్గా ఆ సీట్స్ అన్ని మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం 90% 95% ఆల్రెడీ సీట్స్ అన్ని ఫిల్ అయ్యాయి, మీరంతా ఫీజు పే చేసి బుక్ చేసుకోండి అని ఇంతకుముందు నేను కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి ఫీజు పేమెంట్‌కి మొన్న ఆల్రెడీ డేట్ అయిపోయింది కదా! సో డేట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఏంటంటే, మొత్తం సీట్లొచ్చిన వాళ్ళంతా గూడా ఇక్కడ ఫీజు పేమెంట్ చేయలేదు. ఓన్లీ 55,000 మంది మాత్రమే ఇక్కడ సీట్‌కి ఫీజు పే చేసి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయడం జరిగిందనమాట. అంటే దాదాపు ఇంకొక 20,000 సీట్లు వదిలేసుకున్నారు కదా! మొత్తం ఎన్ని 75,000 సీట్లు కదా! 78,000 సీట్లు అన్నీ కలిపి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కలిపి. సో దాంట్లో దాదాపు 55,000 మంది మాత్రమే, అంటే ఇంకొక 23,000 మంది సీట్లయితే వదిలేసుకున్నారు. సో వదిలేసుకున్నారు మీన్స్ అవి ఏ కాలేజీల్లో వదిలేసుకుంటారో అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో అంటే కొంతమంది మేనేజ్మెంట్ కోటాలో మంచి కాలేజీలో తీసుకుందామని చెప్పేసి కొంచెం అబోవ్ యావరేజ్ కాలేజెస్‌లో కూడా సీట్లు వదిలేసి ఉండొచ్చు, చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఆ సీట్లన్నీ కూడా వేకెంట్ ఉన్నాయి. అండ్ సెకండ్ ఫేజ్‌కి కొత్తగా 9,000 సీట్లొస్తాయి కాబట్టి ఎవరికైతే సీట్స్ రాలేదో వాళ్ళు ఈసారి జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మొత్తం 99,000 మెంబర్స్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఓన్లీ 78,000 మందికి సీట్లొచ్చాయి. బట్ ఇప్పుడు దాంట్లో కూడా ఓన్లీ 55,000 మందే జాయిన్ అయ్యారు. రిమైనింగ్ ఇంకొక 23,000 మెంబర్స్ సీటు వదిలేసుకున్నారు. సో అంటే చూడండి, ఇక్కడ మనకి మొత్తం క్వాలిఫై అయింది 180,000 మంది అప్రాక్సిమేట్‌గా. ఓకే. సో దాంట్లో 99,000 మంది మాత్రమే ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో ఇంకా ఎవరైనా కావాలనంటే కొత్త వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని కొత్తగా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ ఇంకొంతమంది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా అంటే అప్పుడు ఆ టైంలో సీట్ వస్తుందో రాదో అని వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సెకండ్ ఫేజ్‌లో యాడ్ అవుతారు. లేదా ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళలోనే ఒక 20,000 మందికి సీట్లు రాలేదు. అండ్ సీట్ వచ్చిన వాళ్ళు ఒక 20,000 మంది వదిలేశారు. సో వీళ్ళంతా కలిసి మళ్ళీ ఇప్పుడు గట్టిగా ట్రై చేసుకుంటే మీరు జాగ్రత్తగా ప్రాపర్‌గా ప్రయారిటైజ్ చేసుకొని కాలేజెస్, వెబ్ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్‌గా పెట్టినట్లయితే మీకందరికీ కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 9,000 సీట్లు కూడా సీఎస్ఈ రిలేటెడే ఉంటాయి దాదాపు. ఎందుకనంటే ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. అసలు మాక్సిమం సీట్స్ అన్నీ కూడా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వీటిల్లో దాదాపు 800-900 ఒక్కొక్క బ్రాంచ్‌లో 800-900 సీట్లు ఖాళీగా ఉండడం జరిగింది. సో అట్లాంటి కోర్ బ్రాంచెస్‌లో డిమాండ్ తక్కువ ఉంది, ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదు అని చెప్పేసి కాలేజ్ వాళ్ళు కూడా అలాంటి బ్రాంచెస్‌ని వదిలించుకొని సో కంప్యూటర్ సైన్స్ వాటి రిలేటెడ్ బ్రాంచెస్‌ని మాత్రమే పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. సో అలాంటివే ఉంటాయి మొత్తం జాగ్రత్తగా. అంటే మీరు సీఎస్ఈకి ఎక్కువ డిమాండ్ ఉంది కదా అని చాలామంది సీఎస్ఈకి ఆప్షన్స్ పెడుతున్నారు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి. సో ఈసీఈ ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఈసీఈ కావాలనుకునే వాళ్ళకి సీఎస్ఈ ఇప్పుడు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ర్యాంక్ ఉందనుకోండి మీది. సీఎస్ఈ అయితే ఒక రకమైన కాలేజీల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అదే ఈసీఈ అనుకోండి, వాటికంటే బెటర్ కాలేజీల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి. ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇట్లాంటివన్నీ కూడా
ఇంకా బెటర్ కాలేజ్ అంటే సీఎస్ఈ వచ్చే కాలేజ్ కంటే బెటర్ కాలేజ్‌లో రావడానికి 100% ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కోర్ బ్రాంచెస్ మీద ఈసీఈ గానీ, ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ గానీ, సివిల్ గానీ, కెమికల్ గానీ ఇలాంటివి ఏదైనా స్పెషల్‌గా మీకు పర్టిక్యులర్‌గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు మంచి కాలేజెస్‌ని అంటే టాప్ కాలేజెస్ దగ్గర నుంచి కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ అయితే సీబీఐటీలో కూడా మీరు ట్రై చేయొచ్చు. మీది 1,00,000 ర్యాంక్ ఉన్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అంటే మీరు కట్ ఆఫ్ చూసుకోండి ఒకసారి. అంటే దాదాపు అలాంటి 1,00,000 అబోవ్ కూడా సీటు రావడం జరిగింది కొన్ని కాలేజెస్‌లో ఇట్లాంటి బ్రాంచెస్‌కి. కాబట్టి మంచి కాలేజ్ అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి బ్రాంచెస్ కూడా చూజ్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే ఫైనల్‌గా వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్యూచర్‌లో ఎలాంటి వాటికి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మీరు ఒకసారి ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి. ఇప్పుడున్న సిట్యుయేషనే కాకుండా మీ బీటెక్ ఇంకొక 5 ఇయర్స్ తర్వాత అయిపోతుంది. ఆ 5 ఇయర్స్, 4 ఇయర్సో, 5 ఇయర్సో సో, అప్పుడు అంటే 2030 అనుకోండి అప్రాక్సిమేట్‌గా. ఆ టైంలో సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ఏ ఫీల్డ్‌లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మీరొకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. సో, సీఎస్ఈ తీసుకోవాలా? ఈసీఈ తీసుకోవాలా? అని చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఈసీఈ తీసుకుంటే డెఫినిట్‌గా మీకు మంచి ఆపర్చునిటీసే ఉంటాయి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈసీఈ కంటే ఈసీఈ అవసరమే, మెకానికల్ అవసరమే అండ్ అన్ని కోర్ బ్రాంచెస్ కూడా అవసరమే. అవన్నీ లేకుండా అసలు ఈ సీఎస్ఈకి డిమాండ్ గూడా ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే విషయం నంబర్ ఆఫ్ జాబ్స్, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ దేంట్లో ఎక్కువ ఉంటుంది. ఈజీగా మీకు జాబ్ దేంట్లో దొరుకుతుంది అనేది మీరు ఆలోచించండి. దాన్ని బట్టి అండ్ మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు జాగ్రత్తగా ప్రయారిటైజేషన్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఇన్ కేస్ మీకేమైనా చెప్పాను కదా ఇందాక పెయిడ్ సర్వీస్ ఏదైనా కావాలనంటే అంటే వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ప్రయారిటైజేషన్ ఇట్లాంటి వాటికి సో, మీరు తప్పకుండా ఈ నంబర్‌లో అయితే కాల్ చేయొచ్చు. సర్వీస్ చార్జెస్ ఉంటాయి. సో, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా కాల్ చేయొచ్చండి. సో, ఫైనల్‌గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.